ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, బటర్ రావటానికి అమ్మ మజ్జిగ కొడుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అంటే మజ్జిగ అంటే ఫ్రెండ్స్, ఇది పాల మీద వచ్చిన మేగడ మొత్తం అంతా తీసేసి ఒకసారి 15 రోజులకి 20 రోజులకి అమ్మ ఇలా చేస్తారన్నమాట. ఇది కొడటం వల్ల బటర్ వస్తుంది అనమాట. బటర్ వచ్చిన తర్వాత తీసేసి దాన్ని ఒకసారి కాసేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఇది తొందరగా గడ్డకట్టాలంటే బటర్ రావాలంటే ఒక లోటాడు కానీ లేకపోతే ఒక చిన్న బాటిల్ కానీ ఫ్రిడ్జ్లో వాటర్ అంటే కూలింగ్ వాటర్ పోసేసి కొడితే ఈ విధంగా తొందరగా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా కొడుతుందో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇదంతా బటర్ వచ్చేసింది అనమాట. రెడీ అయిపోయింది. అమ్మ తీసింది గ్లాసులో. ఇది మొత్తం వేసేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి కాగి దించే ముందు దాని యొక్క స్మెల్కి మెంతులను కరివేపాకు కంపల్సరీ వేయాలన్నమాట ఫ్రెండ్స్ మధ్యలో. అంతా కూడా ఇలా ఆ మజ్జిగలోంచి తీసేసింది ఎన్నపూస అనమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి కాయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది మొత్తం అంతా ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది 2 లీటర్ పాల మీద వచ్చే మేగడ అనమాట ఫ్రెండ్స్. డైలీ తీసేది అనమాట. ఇది ఇంట్లో డైలీ తీస్తామన్నమాట ఫ్రెండ్స్. మేము దాన్ని ఈ విధంగా ఇంట్లో ఉపయోగిస్తామన్నమాట, కొనుక్కోకుండా బయట. ఎన్నపూస చెప్పరండి. ఇది ఈ విధంగా ఫ్రెండ్స్ మరుగుతుందన్నమాట ఆ మేగడ. చూడండి. ఇది కరుగుతుండగా, హీట్కి కరుగుతుండగా మధ్యలో ఏంటంటే ఈ కరివేపాకుని వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో పొయ్యి మీద హీట్కి అది పొంగుతుంది అనమాట ఫ్రెండ్స్. అది ఉడుకుతుంది అనమాట. చూడండి. మెంతులు ఫ్రెండ్స్ చూడండి. వీటిని మరుగుతున్న దాంట్లో వేస్తారన్నమాట. ఈ మెంతులు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇలా మరుగుతున్న దాంట్లో వేసేస్తే కొంచెంసేపు ఉన్నాక మొత్తం అంతా కూడా కలర్ అంతా కూడా షేడ్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మనకు గీ రావటానికి నెయ్యి రావటానికి ఇంకా ముద్ర కాగాలన్నమాట ఫ్రెండ్స్. మిడిల్లో ఉందన్నమాట. ఇది మొత్తం అంతా కూడా నెయ్యి అంతా కూడా నెయ్యిలా అయిపోయింది అనమాట. మొత్తం మరిగిపోయి ఫ్రెండ్స్ చూడండి. మొత్తం అంతా రెడీ అయిపోయింది అనమాట. వెన్న నెయ్యిలా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి. ఇంకా వడగట్టలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను వడగట్టిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాను. కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నెయ్యి, ఇది నెయ్యి అనమాట. ఇది కాసేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సాంబార్లో గడ్డ కట్టదు కదా ఫ్రెండ్స్. అది అందుకే ఇట్లా ఉందన్నమాట. ఇదేంటంటే ఇది కాసిన నెయ్యి అనమాట. ఇది స్పేర్ ఉన్నదనమాట ఇంట్లో. ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో. మేము నెయ్యి అట్టి పెట్టేస్తాం అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఇది ఇప్పుడే కాసిన నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా ముందు కాసిన నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నెయ్యి అంతా కూడా కాగిపోయింది అన్నమాట. ఇట్లా నెయ్యి దాంట్లో పోస్తాం అన్నమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెయ్యి కంప్లీట్గా కాగిపోయింది అన్నమాట ఫ్రెండ్స్.